శ్రీతేజ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చినందుకు మంత్రి కోమటిరెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. కానీ ఇదే కోమటిరెడ్డి గారికి గురుకులాలలో మీరు సరిగా అన్నం పెట్టక దాదాపు 42 మంది విద్యార్థులు చనిపోయినారు. ఆ 42 మంది విద్యార్థులకు కూడా శ్రీతేజకి ఇచ్చినట్టు 25 లక్షలు ఇచ్చి మీరు మానవత్వం చాటుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీని అభినందించుంటే, కేవలం రాజకీయం కోసం, ముఖ్యమంత్రిని సంతృప్తిపరచడం కోసం, భజన చేయడం కోసం కోమటిరెడ్డి గారు పోయి భజన చేసిండు తప్ప అక్కడ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో క్లియర్ కట్ గా మాట్లాడాడు. ఏం జరిగింది, ఎలా జరిగింది అండ్ ఎందుకు అల్లు అర్జున్ మాట వినలేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్ కట్ గా అర్థమైంది. కాబట్టి అల్లు అర్జున్ గారు నిన్న ప్రెస్ మీట్ లో అండ్ ఆ పాయింట్స్ ని బేస్ చేసుకొని భయపడుతూ మాట్లాడడం ప్రతి ఒక్కరు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు. ఎప్పుడో 3 సంవత్సరాల కింద వచ్చిన అవార్డు, పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన అవార్డు గురించి 3 సంవత్సరాల నుంచి ఆల్రెడీ అదే ఉంది. మీరు గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా కూడా లైక్ పుష్పకి అండ్ ఈ అవార్డు వచ్చింది అని చెప్పేసి అని అప్పుడు ఎవరు మాట్లాడింది. ఈ రోజు ఈ సమస్య మీద మాత్రమే ఎందుకు అవార్డు గుర్తొచ్చింది? అల్లు అర్జున్ నేషనల్ అవార్డును వెంటనే క్యాన్సిల్ చేయాలి. వచ్చేసి తీన్మార్ మల్లన్న గారు అంటున్నారు అవార్డును తీసేసేయాలి అని చెప్పేసి అని. అండ్ ఒక్కసారి ఒక పర్సన్ కి యాక్టింగ్ వచ్చిన తర్వాత ఆ యాక్టింగ్ కనుక తక్కువైపోతే ఆడియన్సే డిసైడ్ చేస్తారు తన సినిమాలు తీయాలా వద్దాలా అనే పాయింట్. అంతే తప్ప ఇది తీసేయాలి ఇది తీసేయాలి అని చెప్పేసి దానికి ఇప్పుడు జరుగుతున్న ఈ రేవతి కేసుకి అసలు సంబంధం లేదని నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్. అండ్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఇప్పుడు పాలిటిక్స్ ఎవరైతే ఉన్నారో మనకి పొలిటీషియన్స్ వచ్చేసి తీన్మార్ మల్లన్న కానివ్వండి, సీతక్క గారు కానివ్వండి, అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, చాలా మంది అండ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఇక్కడ మనకి పుష్ప మూవీకి వచ్చేసి అండ్ ఒక స్మగ్లర్ కి కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఒక గంధపు చెక్క, ఎర్ర చెక్క అని చెప్పి తీసుకునే వాడికి మీరు అవార్డు ఎలా ఇస్తారు, ఇలా అవార్డు ఇచ్చిన దాన్ని ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఫ్యాన్ బేస్ అండ్ అలాగే అండ్ ఒక రేవంత్ రెడ్డి ఒక ఫ్యాన్ లాగా కానివ్వండి, అల్లు అర్జున్ ఒక ఫ్యాన్ లాగా కానివ్వండి అనే విషయాన్ని పక్కన పెట్టేసి అండ్ ఒక జనరల్ ఆడియన్స్ లాగా అయితే అండ్ ట్రీట్ చేసి కింద కామెంట్ చేయండి. అండ్ నాకున్న కొన్ని క్వశ్చన్స్ ని మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. అండ్ దాంతో పాటుగా ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎండ్ వరకు చూసిన తర్వాతనే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో అందుకని చెప్పి మొత్తం చూసాక కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు వచ్చేసి అండ్ క్లియర్ కట్ గా అర్థమవుతుంది అండ్ అల్లు అర్జున్ గారు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పిన ప్రతి విషయం అబద్ధం అని చెప్పేసి. ఎందుకనంటే కుండ బద్దలు కొట్టినట్టుగా రేవంత్ రెడ్డి వాళ్ళు ఎవరైతే మనకి అండ్ పోలీస్ అధికారులు ఉన్నారో, గవర్నమెంట్ ఉందో, ప్రతి ఒక్కటి ప్రూఫ్ తో సహా అయితే మనకి చూపించడం జరిగిందనమాట. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే అండ్ ఇవన్నీ విషయాలు పక్కన పెడితే సిచ్యువేషన్ జరుగుతున్నది ఏంటి అని అంటే అండ్ అల్లు అర్జున్ గారు చెప్పకుండా అండ్ థియేటర్కి వచ్చారు. ఇన్ కేస్ అండ్ వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వనని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు రావడం జరిగింది, అది మనందరం చూస్తున్నాము. అండ్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఇప్పుడు పాలిటిక్స్ ఎవరైతే ఉన్నారో మనకి పొలిటీషియన్స్ వచ్చేసి తీన్మార్ మల్లన్న కానివ్వండి, సీతక్క గారు కానివ్వండి, అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, చాలా మంది అండ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఇక్కడ మనకి పుష్ప మూవీకి వచ్చేసి అండ్ ఒక స్మగ్లర్ కి కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఒక గంధపు చెక్క, ఎర్ర చెక్క అని చెప్పి తీసుకునే వాడికి మీరు అవార్డు ఎలా ఇస్తారు, ఇలా అవార్డు ఇచ్చిన దాన్ని ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డును వెంటనే క్యాన్సిల్ చేయాలి. సో నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అండ్ అక్కడ అవార్డు వచ్చింది అక్కడ తీసిన సినిమా కంటెంట్ కో లేకపోతే అండ్ చేసిన దానికో డైరెక్షన్ కో కాదు, అక్కడ అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ కి మాత్రమే అది వచ్చింది అనమాట. బట్ వీళ్ళందరూ అది విషయాన్ని మర్చిపోయి అండ్ అలాగే అవార్డు గురించి మాట్లాడుతున్నారు. అండ్ నాకు ఇంకొక క్వశ్చన్ ఎందుకు వచ్చింది అని అంటే అండ్ ఎప్పుడో 3 సంవత్సరాల కింద వచ్చిన అవార్డు, పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన అవార్డు గురించి 3 సంవత్సరాల నుంచి ఆల్రెడీ అదే ఉంది. మీరు గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా కూడా లైక్ పుష్పకి అండ్ ఈ అవార్డు వచ్చింది అని చెప్పేసి అని అప్పుడు ఎవరు మాట్లాడింది. ఈ రోజు ఈ సమస్య మీద మాత్రమే ఎందుకు అవార్డు గుర్తొచ్చింది నాకు అది అర్థం కావట్లేదు. ఓకే, ఒప్పుకుంటా, ప్రతి ఒక్కరు విధంగా నేను కూడా అగ్రి చేస్తాను అనమాట. నిన్న మాట్లాడిన అల్లు అర్జున్ గారు మాట్లాడిన అబద్ధం అండ్ అలాగే అండ్ 2 days తర్వాత తను రియాక్ట్ అయ్యాడు అక్కడ రేవతి గారు చనిపోయింది అని చెప్పేసి అని అండ్ అబద్ధం చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ డే తెలిసింది నాకు అని. ఆయన చాలా ఈవెంట్స్ కి అటెండ్ అయ్యాడు అండ్ చాలా 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 అండ్ స్పోర్టివ్గా తీసుకున్నాడు ఆ పాయింట్ అని చెప్పి అక్కడ నిన్న చెప్పిన దాంట్లోనే అర్థమవుతుంది. అండ్ అది నిన్న ప్రెస్ మీట్ లో కూడా మనం చూసుకున్నట్టయితే ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చి అండ్ ఆ స్క్రిప్ట్ లో ఉన్న ప్రతి ఒక్కటి మాత్రమే చెప్పి మీడియానైతే ఒక్క క్వశ్చన్ కూడా అడగనీయకుండా దానికి అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా అయితే వెళ్ళిపోవడం జరిగిందనమాట. అండ్ మనకి సీతక్క గారు కూడా ఈ రోజు ప్రెస్ మీట్ లో అన్నాడు అనమాట, ఏమని ఒక స్మగ్లర్ కి అండ్ ఒక పోలీసు వాళ్ళని బట్టలు ఇప్పి తీసిన సినిమాకి అండ్ అవార్డు ఎలా ఇస్తారు, మంచి జైబీమార్ లాంటి అండ్ అలాంటి మూవీస్ కి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అయితే వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. వచ్చేసి తీన్మార్ మల్లన్న గారు అంటున్నారు అవార్డును తీసేసేయాలి అని చెప్పేసి అని. అండ్ ఒక్కసారి ఒక పర్సన్ కి యాక్టింగ్ వచ్చిన తర్వాత ఆ యాక్టింగ్ కనుక తక్కువైపోతే ఆడియన్సే డిసైడ్ చేస్తారు తన సినిమాలు తీయాలా వద్దాలా అనే పాయింట్.
అంతే తప్ప అది తీసేయాలి ఇది తీసేయాలి అని చెప్పేసేదానికి ఇప్పుడు జరుగుతున్న ఈ రేవతి కేసుకి అసలు సంబంధం లేదని నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్ గా. అండ్ నాకు తెలుసు చాలా మంది బ్యాడ్ కమెంట్లు పెడతారు, అండ్ లిటరల్లీ మీ ఇంట్లో ఒకరు చనిపోతే తెలుస్తుంది నీకు ఇలా అయిపోతే అలా అయిపోతుంది అని. బట్ ఒక్కసారి అండ్ మెచ్యూర్డ్ గా ఆలోచించండి, జరుగున సిచ్యువేషన్ కి వీళ్ళందరూ రియాక్ట్ అయ్యేదానికి అసలు సంబంధం కూడా లేదు. అక్కడ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో క్లియర్ కట్ గా మాట్లాడాడు, ఏం జరిగింది, ఎలా జరిగింది, అండ్ ఎందుకు అల్లు అర్జున్ మాట వినలేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్ కట్ గా అర్థమైంది. కాబట్టి అల్లు అర్జున్ గారు నిన్న ప్రెస్ మీట్ లో అండ్ ఆ పాయింట్స్ ని బేస్ చేసుకొని భయపడుతూ మాట్లాడడం ప్రతి ఒక్కరు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు. అండ్ ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నానా లేదంటే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నా అనే విషయం పక్కన పెడితే నేను లిటరల్లీ అండ్ ఎవరికి కూడా అండ్ బయాస్డ్ గా లేననమాట. అండ్ యాజ్ ఏ అల్లు అర్జున్ గా చెప్తున్నాను, వీళ్ళకి సంబంధించిన వరకు ఏంటంటే తను ప్రతిదీ అబద్ధం చెప్పాడు, ఇంక్లూడింగ్ ఒక్క పాయింట్ అనేది కాదు. అండ్ నాకు చెప్పలేదు అని ఒక పాయింట్ చెప్పాడు, పోలీసు వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పాడు, అండ్ నాకు అసలు తెలియదు అక్కడ చనిపోయింది అనే విషయం చెప్పాడు, నెక్స్ట్ డే తెలిసిందని చెప్పాడు, అండ్ అలాగే మాకు పర్మిషన్ ఉందని చెప్పాడు, పర్మిషన్ లేకుండా మేము ఎలా వస్తామని చెప్పాడు. చాలా పాయింట్స్ అంటే చాలా పాయింట్స్, మల్టిపుల్ పాయింట్స్ అబద్ధం చెప్పడం జరిగింది, క్లియర్ కట్ గా అర్థమైంది ఆల్రెడీ. అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే అండ్ ఇప్పటి వరకు మనం అయితే ఒక వేలో ఆలోచించాం కదా, మీరు సెకండ్ వేలో ఆలోచించండి. యాజ్ అ సేమ్ థింగ్ ఇక్కడ అల్లు అర్జున్ గారిని కూడా కార్నర్ చేస్తున్న ఫీలింగ్ నాకైతే అనిపించింది. ఎందుకనంటే సేమ్ అల్లు అర్జున్ ఇష్యూ ఎలా అయితే ఉందో అండ్ ఇక్కడ మనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మనకి అండ్ తెలంగాణ గవర్నమెంట్ లో అనమాట. అండ్ రీసెంట్ గా వచ్చిన న్యూస్ మీరు చూసుకున్నట్టయితే హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది. అండ్ రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత తమ్ముడు వల్ల అండ్ ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోయారు. నోటీస్ బోర్డులో అయితే వాళ్ళ పేరు రాసి మరి జరిగి 20 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు అట్లీస్ట్ యాక్షన్ కూడా తీసుకోలేదు అని చెప్పేసి అయితే మాట్లాడడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా కనిపెట్టారు అండ్ అంటే లైక్ చూపెట్టడం జరిగింది. అండ్ రీసెంట్ గా ఒక 3-4 days బ్యాక్ కూడా మనకైతే హాస్టల్లో గురుకులం హాస్టల్లో కూడా చిన్న పిల్లలు అండ్ 20 నుంచి 40 మంది పిల్లలు చనిపోయారు అండ్ ఫుడ్ వల్ల అని చెప్పారు. దాని గురించి కూడా ఎట్లాంటి రెస్పాండ్ అవ్వట్లేదు. మనకి ఇప్పుడు మనకి రఘునందన్ రావు బీజేపీ నుంచి కూడా ఒక లీడర్ మాట్లాడడం జరిగింది అనమాట. దీని గురించి అడుగుతున్నప్పుడు తను చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అక్కడ చనిపోయిన ఏమంటారో రేవతి గారి కుటుంబానికి 25 లక్షలు ఎలా అయితే ఇచ్చారో ఈ గురుకులంలో చనిపోయిన కూడా పిల్లలకు కూడా లిటరల్లీ అండ్ వీళ్ళ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే అండ్ వీళ్ళ ఫుడ్ వల్లనే చనిపోయినట్టుంది కాబట్టి చెక్ చేయలేదు కాబట్టి అక్కడ ఒక శ్రీతేజ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చినందుకు మంత్రి కోమటిరెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. కానీ ఇదే కోమటిరెడ్డి గారికి గురుకులాలలో మీరు సరిగా అన్నం పెట్టక దాదాపు 42 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ 42 మంది విద్యార్థులకు కూడా శ్రీతేజకి ఇచ్చినట్టు 25 లక్షలు ఇచ్చి మీరు మానవత్వం చాటుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీని అభినందించారు. కేవలం రాజకీయం కోసం, ముఖ్యమంత్రిని సంతృప్తిపరచడం కోసం, భజన చేయడం కోసం కోమటిరెడ్డి గారు పోయి భజన చేసింది తప్ప కూడా 25 లక్షలు చొప్పున ఇవ్వండి అలా ఇవ్వలేరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకైతే అండ్ మాట్లాడుతున్నట్టుగా కనబడింది నాకైతే. అండ్ అది కూడా నిజంగా చాలా మంచి ఆలోచన. ఎందుకనంటే ఒక సెలబ్రిటీ చేసిన దాన్ని పట్టుకొని ఇంత చేస్తున్నప్పుడు అండ్ ఏదైనా కానివ్వండి అండ్ ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదు, ప్రతి ఒక్కరి విధంలో సేమ్ థింగ్ అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అందరికీ ఈక్వాలిటీ అనేది ఉండాలి కదా. అక్కడ అల్లు అర్జున్ విషయంలో తప్పు జరిగింది ఆల్రెడీ అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది అందరు అన్నట్టుగా. బట్ ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో ఎలా అయితే రియాక్ట్ అయిందో గవర్నమెంట్ లైక్ సీఎం కానివ్వండి, పోలీసులు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పబ్లిక్ కానివ్వండి, మొత్తం మంది రియాక్ట్ అయ్యారు, హ్యాపీ. అండ్ సేమ్ అదే విధంగా మొత్తం తెలంగాణలో ఉన్న ఏవైతే కేసెస్ ఉన్నాయో అన్నిటి మీద కూడా ఇంతే ఈక్వల్ గా రియాక్ట్ అయితే అండ్ లిటరల్లీ నాకు తెలిసినంత వరకు తెలంగాణలో 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. బట్ నిజంగా ఇంతగానం అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్న విధంగా నాకు అనిపించలేదు. అండ్ మరి చూడాలి అండ్ ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. నేను మళ్ళీ చెప్తున్నాను గైస్, ఇక్కడ నాకు ఎవరు బయాస్ అని కాదు, నేనైతే లిటరల్లీ ఎవరి వైపు సపోర్ట్ చేయను. ఏదున్నా మీకు నేను ఒక పబ్లిక్ డొమైన్ లో ఉన్నా కాబట్టి యాజ్ ఏ పబ్లిక్ గా నేనేమనుకుంటున్నా అనే పాయింట్ ఆఫ్ వ్యూనే మీకు చూపిస్తాను అనమాట. ఒకవేళ నేను చెప్పింది కూడా మీకు నిజంగానే అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. ప్రతి ఒక్కటి కుండలు బద్ద కట్టినగా మీకైతే చూపిస్తాను అనమాట. ఎవరు ఏమన్నా కూడా నేనైతే కాంప్రమైజ్ అవ్వను. సో గుర్తుపెట్టుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు అందరికి కరెక్ట్ అనిపిస్తే ఎస్ బ్రో యు ఆర్ కరెక్ట్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అండ్ థ్యాంక్ యూ గైస్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్